నమస్కారం. నేను జాతీయ బీసీల అధ్యక్షుడిని ముండ్ర కుమారస్వామిని మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు మనందరికీ తెలిసిన విషయమే, ఈరోజు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిన బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారని, అలాంటిది ఈరోజు వారి జీవితాలలో వెలుగులు నింపాలని ఒక గొప్ప సంకల్పంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మన రాష్ట్రంలోనే కులగణన చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన కులగణన దేశానికే ఆదర్శం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన కులగణన ఒక చారిత్రక నిర్ణయమే. రేవంత్ ప్రభుత్వం గారు చేసిన కులగణన అనేది దేశానికి మరియు మిగతా రాష్ట్రాలకు అది ఒక ఆదర్శమని, ఒక చారిత్రక నిర్ణయం, ఒక చారిత్రక ఘట్టమని తెలిసిన విషయమే. అంతేకాకుండా ఆ కులగణను అసెంబ్లీలో స్థానిక సంస్థల్లో 43% రిజర్వేషన్లు మరియు విద్యా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు పెట్టాలని అసెంబ్లీలో ఆ బిల్లును ఆమోదు చేయడం అనేది దేశానికే అది ఆదర్శమైన ఘట్టమని తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓపెన్ లెటర్ ఈరోజు కుల సంఘాలు, బీసీ సంఘాలు, మేధావులు అందరి తరఫున ఈరోజు ఓపెన్ లెటర్ తెలియజేస్తూ నేను ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా పార్లమెంటులో కూడా ఈ బిల్లు ఆమోదం చెందే విధంగా బీజేపీ ప్రభుత్వం కృషి చేయాలని, లేకుంటే మాత్రం ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఉన్న మేధావులను, కుల సంఘాలను మరియు బీసీ సంఘాలందరినీ దేశంలో కలుపుకొని బీజేపీపై ఒక యుద్ధం ప్రకటిస్తామని హెచ్చరిస్తా ఉన్నాము. ఈ రోజు దశాబ్దాలుగా మేము ఆర్థికంగా అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నాము. ఎన్నో సంవత్సరాలలో పోరాటం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే మేము దశాబ్దాలుగా పోరాటం చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇయ్యలేదు. దశాబ్దాలుగా పోరాటం చేసినా కూడా చట్టసభల్లో రిజర్వేషన్లు కూడా ఇవ్వని పరిస్థితే. దశాబ్దాలుగా మేము క్రిమిలేయర్ తొలగించాలని పోరాటం చేసినా కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం చీమ కుట్టినట్టు లేదని తెలియజేస్తా ఉన్నారు. ఇప్పుడైనా బీజేపీ ప్రభుత్వము వెంటనే పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని, స్థానిక సంస్థల్లో కానీ మరియు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించే బిల్లు పార్లమెంటులో వెంటనే ఆమోదం చేయాలని, లేకుంటే మాత్రం దేశ స్థాయిలో ఈ రోజు మనందరికీ తెలిసిందే తెలంగాణ కోసం ఉద్యమం జరిగింది, అలాగే ఈ రోజు స్వాతంత్రం కోసం ఉద్యమం జరిగింది, అలాగే బీసీల కోసం మరో ఉద్యమం దేశ స్థాయిలో ఉన్న కుల సంఘాలను, మేధావులను అందరినీ కలుపుకొని యుద్ధం చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.